ముందు గ్యాస్ వస్తుంది. తర్వాత మంటొస్తుంది. ఆ తర్వాత కొద్దిగా నొప్పొస్తుంది. ఆ తర్వాత అజీర్తి, అసిడిటీ వస్తుంది. ఫైనల్‌గా క్యాన్సర్ వస్తుందండి. పొట్ట ఆరోగ్యం గురించి చాలా చాలా చెప్పుకుంటున్నాం. ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే చేయకూడని పనులు చాలా చేస్తున్నాం. లైఫ్ స్టైల్ మనకు తెలియకుండానే కొన్ని తరాలుగా మార్చేసుకున్నామండి. ఫేమస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏ రిపోర్ట్ వచ్చినా షేర్ చేసుకుంటున్నాం కదా! అలాంటిదే ఇది. ఉదయాన్నే అసలు ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం తినాలనేది చాలా సార్లు చెప్పాం. ఏం తినకూడదు అనేది మాత్రం ఒక్కసారి చూద్దాం. డీప్ ఫ్రైస్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ డీప్ ఫ్రైకి పోవద్దు. ఎందుకంటే అది పొట్టని చాలా చాలా ఇబ్బంది పెడుతోంది. అరగదు. ఇక ఫ్యాట్ తయారవ్వడానికి అన్నిటికీ కారణం అని చెప్పేస్తున్నారు. సరే మరి ఏం తినాలి అంటారా? చక్కగా తెలిసిందే కదా! చక్కగా ఇడ్లీ తింటారా? చద్దన్నం తింటారా? అది అనేది మీ ఇష్టం. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉందండి. ఇదే ఇడ్లీలో, ఇదే చద్దన్నంలో 6 నెలల కిందటో, సంవత్సరం కిందటో, లేకపోతే 2 సంవత్సరాల కిందటో పట్టిన పచ్చడి ఓ పక్కన కనిపిస్తూ ఉంటుందండి. డైనింగ్ టేబుల్ మీదే ఉంటుంది. ఆ పచ్చడి లాగించేస్తారు మన వాళ్ళు. అది ఇంకా ఇంకా ప్రమాదం తెచ్చిపెడుతోంది. దయచేసి నిలవ పచ్చళ్ళు వాడొద్దు. అప్పటికప్పుడు కమ్మగా ఏ రోటి పచ్చడో చేసుకోండి అని చెప్తున్నారు. కొంతమంది స్వీట్స్ అండి. మార్నింగ్ లేవగానే స్వీట్స్ తినే అలవాటు. అది పొట్టని మామూలుగా ఇబ్బంది పెట్టదు. ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. దీంతోపాటు ఉదయాన్నే నిమ్మ, నారింజ మామూలుగా అయితే మంచిదే. ఎర్లీ మార్నింగ్ పొట్టను చాలా ఇబ్బంది పెడుతుందండి. నిమ్మ, నారింజతో పాటు దానిమ్మ గింజలు కూడా ఉదయం తీసుకోవద్దని చెప్తున్నారండి. పెరుగన్నంలో కాస్త వేసుకోవటం ఓకే కానీ డైరెక్ట్గా దానిమ్మ గింజలు తీసుకోవద్దు. కొంతమందికి ఒక కూల్ డ్రింక్స్ చెప్పక్కర్లేదు, నాన్ వెజ్ చెప్పక్కర్లేదు. అంటే ఉదయాన్నేనండి. కొంతమందికి ఈ అలవాటు కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయాన్నే వాటి జోలికి అసలు వెళ్ళొద్దు అని చెప్పేస్తున్నారండి. ఇక ఫ్యాట్ అండి. పాలు తీసుకోండి. కానీ పాలతో తయారు చేసిన పదార్థాలు చాలా ఉన్నాయి కదా! జున్ను దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ పొట్టని ఇబ్బంది పెట్టొద్దు. వీటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాం ఎర్లీ మార్నింగ్ అంటే రాత్రంతా ఖాళీగా ఉంటుంది. ఉదయాన్నే పాపం తాపత్రయంగా ఆకలి మీద ఉంటుందండి. ఆ టైంలో మనం కాస్త మంచిదాన్ని వేస్తే అంటే మంచి ప్రోబయోటిక్ ఫుడ్ లాంటిది వేస్తే అది కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. మన పొట్టలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుందని తెలుసు కదా! దాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి తప్పించి మనం ఏం చేస్తున్నాం ఈ పచ్చళ్ళ దగ్గర నుంచి, స్వీట్స్ దగ్గర నుంచి, కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి, డీప్ ఫ్రైస్ దగ్గర నుంచి ఎర్లీ మార్నింగే తీసేసుకొని దాన్ని ఇబ్బంది పెట్టి కొన్ని సూక్ష్మజీవుల్ని పనికొచ్చే సూక్ష్మజీవులు అండి కొన్ని చనిపోవడానికి మనమే కారణం అవుతున్నాం. అంటే మనకు మేలు చేసే వాటిని మనమే డైరెక్ట్గా మర్డర్ చేసేస్తున్నాం. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకైతే